రష్యాకి భారత్ని దూరం చేయడానికి ట్రంప్ ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలని ఉపయోగించుకున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, అధికారం పేరుతో, ఆంక్షల పేరుతో ఎన్నో విధాలుగా భయపెట్టాడు, బుజ్జగించాడు, బ్రతిమలాడాడు, భయపెట్టాడు. ఏది చేసినా సరే భారత్ మాత్రం రష్యా దగ్గర చమురు కొనడం ఆపలేదు. 1%, 2% మాత్రమే రష్యా దగ్గర మనం చమురు కొనేవాళ్ళం. అలాంటిది ఈ యుద్ధం కారణంగా రాయితీలు ఇవ్వడం వల్ల మనం 40% పైగా అక్కడ చమురు కొంటున్నాం. మనకంటే కూడా ఎక్కువగా చైనా కొంటుంది. ఇప్పుడు భారత్ని రష్యాకి దూరం చేస్తే ఆర్థికంగా రష్యా కొంత కుదేలైపోతుందన్న ఉద్దేశంతో ట్రంప్ చేస్తున్నటువంటి ఈ నిర్ణయాలు అవన్నీ కూడా ఉపయోగం లేకుండా పోయాయి. అయితే పోనీ భారత్ కొన్నంత మాత్రం రష్యాకి నష్టం అంటే అది ఏమి లేదు. ఏ దేశాలైతే భారత్ని విమర్శిస్తున్నాయో రష్యా దగ్గర చమురు కొనడం వల్ల అది ఉక్రెయిన్ మీద దాడి చేయడానికి ఉపయోగపడుతుంది ఆ నిధులని చెప్తున్నాయో అదే యూరప్ దేశాలు 218 బిలియన్ల యూరోలు వ్యాపారం చేశాయి. అంటే 23 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువగానే ఈ దేశాలు వ్యాపారం చేశాయి ఈ యుద్ధ సమయంలో. అదే భారత్ చేసినటువంటి వ్యాపారం ఎంత అంటే రష్యాతో కేవలం 15 లక్షల కోట్ల రూపాయలు, అంటే 168 బిలియన్ల యూరోలు. చైనా చేసినటువంటి వ్యాపారం ఎంత అంటే 293 బిలియన్ల యూరోలు, అంటే దగ్గర 30 లక్షల కోట్ల రూపాయలు. అంటే ఇక్కడ ఎవరు ఎక్కువ చేశారు? చైనా, యూరోప్ దేశాలే ఎక్కువ చేశాయి. కానీ భారత్ను మాత్రం దూరం చేయడానికి అన్ని విధాలుగా కూడా ట్రంప్ ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాడు. అన్ని విధాలుగా దాడి చేస్తాడు. ఇప్పటికీ భారత్ దారికి రావడం లేదని ఇజ్రాయెల్ని రంగంలోకి దింపాడు. అందుకే నెతన్యాహు నరేంద్ర మోదీకి నిన్న ఫోన్ చేయడం, ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడం, ఇరు దేశాల మధ్య ఉగ్రవాదం గురించి అలాగే వ్యూహాత్మకమైనటువంటి విధానాల గురించి మాట్లాడుకున్నారు. కానీ అసలైనటువంటి వాస్తవం ఏంటి అంటే ఈ ఎలాగైనా సరే రష్యా నుంచి దూరం జరగాలి అన్న విధంగా మాట్లాడుకోవడానికి నరేంద్ర మోదీకి ఆయన ఫోన్ చేశారు. కానీ రష్యా భారత్ బంధం ఏంటో నెతన్యాహుకి తెలుసు, భారత్ ఇజ్రాయెల్ బంధం ఏంటో తెలుసు. భారత్కి ప్రపంచంలోనే అత్యంత అనుకూలం, అత్యంత స్నేహపూర్వకమైనటువంటి దేశం రష్యా, తరువాత ఇజ్రాయెల్ అని నెతన్యాహు కూడా తెలుసు. అయితే ఇజ్రాయెల్, అమెరికా ఒకటే కావచ్చు, అమెరికా ఏం చెప్తే ఇజ్రాయెల్ అదే చేస్తుంది. ఆ రెండు దేశాలకు ఉన్నటువంటి సంబంధం అది అయినా సరే భారత్ రష్యా మధ్య ఉన్నటువంటి సంబంధం కూడా ఇజ్రాయెల్ ప్రధానికి తెలుసు కాబట్టి ఆయన జస్ట్ సోసోగా మాట్లాడారు అంతే. అంటే ట్రంప్ మాట కాదనకూడదని ఆయన ఫోన్ చేసి అలాగే మీరు ఏదేమైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రష్యాకి దూరం జరగండి అని చెప్పలేదు, అలాగనే రష్యా దగ్గర చమురు కొనకండి అని చెప్పలేదు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించకుండా మన పని ఏదో మనం చేసుకుందాం అన్న విధంగా మాట్లాడారు అంతే. ఈ విషయం నరేంద్ర మోదీకి కూడా తెలుసు. ఈ ట్రంప్ కూడా ఫోన్ చేయమని ఉంటాడు, ఈయన నాకు చెప్పడానికి ఇబ్బంది పడుతుంది అన్న విషయం నరేంద్ర మోదీకి తెలుసు. సరే, ఆయన నోటి నుంచి వచ్చినంత వరకు వెయిట్ చేస్తాడు అంతే. ఇది నరేంద్ర మోదీ వినడు అని తెలుసు, సున్నితంగా తిరస్కరిస్తాడని తెలుసు, అలాగే రష్యా దగ్గర మనం చమురు కొంటామని తెలుసు, ఇంకా మరికొంత వ్యాపారం కూడా మనం చేసుకుంటామని తెలుసు. ఎందుకు? ఇప్పుడున్నటువంటి ఆంక్షల నేపథ్యంలో మనం భయపడకుండా 50% సుంకాలు విధించిన రష్యా దగ్గర కొన్నాం కాబట్టి మనకి కొంత టెక్నాలజీ ఇస్తుంది, అలాగే మరికొన్ని వ్యాపారాలు కూడా ఇంకా పెంపొందించుకోవాలి, దాదాపు $100 బిలియన్ వ్యాపారం చేసుకోవాలన్న విధంగా రష్యా కూడా మనకి పూర్తి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఆసియా ఖండంలోనే జనాభా పరంగా అతిపెద్ద దేశం, అలాగే చైనా, భారతదేశం ముఖ్యం కాబట్టి రష్యా కూడా ఇప్పుడు భారత్ని ఇంకా బలంగా నమ్ముతుంది, ఇంకా బలంగా నమ్మడం కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తుంది, అవకాశాలు ఇస్తుంది, ఇంకా ఎన్ని కావాలంటే అన్ని అవకాశాలు ఇస్తుంది. అలాగే భారత్ కూడా రష్యాని నమ్మడం, దీంతో పాటు మనం దాని రుణం తీర్చుకోవడానికి కూడా అవకాశం దొరకడం, ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తాయి ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు. అంతేనా, అమెరికా తీసుకొచ్చినటువంటి ఈ పనికిరాని విధానాల వల్ల ఇలాంటి సమయంలో అమెరికాని నమ్మకూడదు అని అమెరికా మనకు తెలియజేసింది. పాశ్చాత్య దేశాలే కాదు, ఏ దేశాన్ని, ఒక దేశాన్ని నమ్మి ఉండకూడదని ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల వల్ల తెలిసాయి. కాబట్టి ఇప్పుడు భారత్ కూడా తన యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటది. అమెరికా లాంటి దేశాన్ని మీద కావాలని ఎప్పుడు కూడా శత్రుత్వం పెట్టుకోదు, కానీ ఇలాంటి దేశాన్ని ఎంత తొందరగా విడిచిపెడితే అంత మంచిదని భారతదేశం కూడా గుర్తించింది. కాబట్టి ఇవన్నీ మనకి మంచి శుభశకనాలే.